హాయ్ అండి. నేను మీకు తక్కువ రేట్ల మంచి సౌండ్ సిస్టమ్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తా. నేను ఈరోజు మీకు తక్కువ రేట్ల మంచి సౌండ్ సిస్టమ్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తా. అంటే అది పెద్ద మెకానిజం ఏం కాదు, ఇది అందరు కూడా చేసుకోవచ్చు. అయితే మామూలుగా మంచి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి అంటే చాలా వరకు బయట మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ 15,000 నుంచే ఉంటాయి. అంటే ఒక 120 వాట్స్ నుంచి మినిమం ఒక సబూఫర్ ఒక స్పీకర్ కావాలంటే 120 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 120, 160, 200, 300, 400, 600 వాట్స్ అని చెప్పేసి కూడా అట్లా ఉంటాయి. 400 అంటే సోనీలో నేను చూసిన, జేబీఎల్లో కూడా సేమ్ 400 వాట్స్ అని చెప్పేసి. అయితే ఇది మనం కొంటాం కానీ అంతవరకు మనం యూజ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 400 వాట్స్ అని అంటాం కానీ 400 వాట్స్ సౌండ్ పెట్టేస్తే ఇల్లంతా గోల గోల ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ అంత పెట్టి తీసుకుంటాం కానీ దాని ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది. అంటే మినిమం టు మినిమం ఒక 160 వాట్స్ తీసుకోవాలి అని అంటే దాని ఖర్చు వచ్చేసి నియర్లీ ఎంత లేదన్నా 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సామ్సంగ్లో వచ్చేసి 8,999 ఆన్లైన్లో చూసింది. అంటే బార్ వస్తుంది, ఊఫర్ వస్తుంది. సో అదంతా కాదు, మామూలుగా జనరల్గా మన ప్రతి ఒక్కరు ఇటువంటి ఇంటెక్స్ ఉని ఉంటుంది. ఇక్కడ చూపి ఇది ఇంటెక్స్ ఉని ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి 2 ఛానల్, అంటే టూ వేది, అంటే 2 స్పీకర్స్ ఒక ఊఫర్ 2.1ది. సో దీన్ని ఒక మంచి ఫుల్ సౌండ్ సిస్టమ్ లాగా, అంటే ఫుల్ ఒక మంచి ఇప్పుడు అంటే ఒక మంచి బేస్ రావాలి అంటే చాలా మంది సౌండ్ సిస్టమ్ కావాలి అంటే ఏం చేస్తారంటే మంచి బేస్ కోసం చూస్తారు. ఇంకా స్పీకర్ సౌండ్ సిస్టమ్ అండ్ నా స్పీకర్స్ అంటే సరౌండ్ అంటే అది మరి నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తారులే. కానీ అంత క్లియరెన్స్ అంత పర్ఫెక్ట్ ఉండాలంటేనేమో ఖచ్చితంగా బ్రాండెడ్కి వెళ్ళడం కరెక్టే. కాకపోతే లేదు, నాకు మంచి బేస్ ఉంటే చాలు, మంచి పాంపో ఉంటే చాలు, మంచి యాక్షన్ మూవీస్ చూస్తున్నప్పుడు బేస్ మంచిగా వస్తే చాలు, కొంచెం థియేటర్ ఎఫెక్ట్ బేస్ ఇట్లా వస్తే చాలు, వాయిస్ కానీ మ్యూజిక్ కానీ. సో అటువంటిదే ఇప్పుడు మనం తక్కువ రేట్లో అంటే మనకేంటి అంటే ఇది ఇప్పుడు యూఫర్ ఉంది, చాలా మందికి ఇది ఇంట్లో వేస్ట్గా ఉంటుంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే ఇది పనిచేస్తుంటే మాత్రం ఏం చేయొచ్చు అంటే ఇది చూపి. సో ఇప్పుడు నేను దీన్ని టీవీ కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న ఇంటర్నల్ సౌండ్ గురించి నేను చూపిస్తా. ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటారు కాబట్టి అది మీరు ఎట్లా వస్తుంది అనేది మీకు ఒకవేళ మీరు చూస్తున్న ఈ వీడియో చూసినప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే మీకు టీవీకి ఆల్రెడీ ఊఫర్ కనెక్టివ్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నేను ప్లే చేస్తాను. ఇది నేను ప్లే చేసేది కూడా యూట్యూబ్ కంటెంట్ వీడియోనే, ఎందుకంటే మళ్ళీ అది క్లెయిమ్ పడకుండా. సో ఇప్పుడు ఈ సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ సౌండ్ కూడా నేను డైరెక్ట్ పెట్టలేదు, ఎందుకంటే డైరెక్ట్ పెడితే చాలా తక్కువ వస్తుంది. ఒకసారి ఇక్కడ వాల్యూమ్ చూస్తుంది, ఇక జస్ట్ నేను వాల్యూము 3లో 4లో మాత్రమే పెడుతున్నా, అయినా సరే నాకు ఇంత సౌండ్ వస్తుంది. సో ఇది ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది, ఒకవేళ డైరెక్ట్ పెడితేనేమో చాలా తక్కువ వస్తుంది. నేను పాస్ చేస్తాను. ఇది ఇంకా తక్కువ పెడితేనే చాలా తక్కువ సౌండ్ వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ వచ్చే సౌండ్ అంత పర్ఫెక్ట్ అంటే అంత తీసుకోలేదు. అంటే దీని అవుట్పుట్ అంత ఉంటేనే కానీ దీనికి అంత తీసుకోక మనకి ఇయనికి రాదు. సో ఇది కూడా ఇంకోటి నేను ఇంకా మినిమంలోనే పెట్టిన, మ్యాక్సిమం కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని వాడే ముందు నేను ఇక్కడ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసిన. సో ఈ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసిన, ఇదే యాంప్లిఫైర్ ఇప్పుడు 1,500 నుంచి 2,000, 2,500 ఉంది. కానీ ఇది నేను 2012లో ఒక 600కి తీసుకున్నా. సో అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నా. సో అంటే ఇది హెచ్ఆర్సీ బ్రాండ్. ఒకప్పుడు హెచ్ఆర్సీ అనేది మంచి బ్రాండే, అది అంటే మంచి సూపర్ బ్రాండ్ అని కాదు కానీ లోకల్ బ్రాండ్ అది అన్నట్టు. సో మనకి ఇది హెచ్ఆర్సీ ఏందని మనకు కోటీలు ఇవన్నీ మనకు సౌండ్ సిస్టమ్ సంబంధించి అంటే ఇటువంటి యాంప్లిఫైర్ సంబంధించి లేకపోతే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి యూజ్ చేస్తారు. అంటే స్పీకర్లు కూడా హెచ్ఆర్సీవే ఉంటాయి. సో అది అప్పటి బ్రాండ్ కాబట్టి నేను చూసి మరి తీసుకున్నాను కాబట్టి ఇప్పటికీ అది పనిచేస్తుంది. సో దాంట్లో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి అనుకోండి. సో దీంట్లో మనకి ఎప్పటిలాగా బేస్ ట్రిపుల్ వాల్యూమ్ ఎప్పటిలాగా ఉంటుంది. సో నేను టీవీ నుంచి దీనికి కనెక్ట్ చేసిన, అంటే ఆడియో అవుట్పుట్ పెంచడానికి, ఇంక్రీజ్ చేయడానికి. సో ఇది చేసిన తర్వాత ఇది కనెక్ట్ చేసిన తర్వాత సో దాని నుంచి దీనికి తీసుకున్నా, అంటే దాని స్పీకర్కి ఇవ్వకుండా ఏం చేసిన అంటే ఊఫర్కి తీసుకున్నా. ఊఫర్ తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. ఇది వచ్చేసి 1 లెవెల్, కాకపోతే దీని అవుట్పుట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎట్లా ఉందంటే డుబ్ 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 అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండేది మీకు స్పీకర్ చూపిస్తాను, మర్చిపోయినా. సో ఇది 4 ఇంచెస్ ఊఫర్. ఇది యాక్చువల్గా ఈ ఊఫర్ వచ్చేసి దాంట్లోది ఇక్కడ చూపించేసి ఇది దీంట్లోది సేమ్ ఇటువంటి నా దగ్గర ఇంకోటి ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ నేను ఇంట్లో వాడేది అది. సో ఇది దాంట్లోది ఒరిజినల్గా దాని నెంబర్ వచ్చింది. ఖరాబ్ అంటే మా ఇంట్లో ఎలుకలు ఎక్కి ఇది ఖరాబ్ చేసినందుకు అంటే కొరికినందుకు నేను దాంట్లో మార్పించాల్సి వచ్చింది. ఇది కూడా నేను తీసుకొని వచ్చేసిన నెంబర్నే మ్యాగ్నెట్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు దాంట్లో ఉంది ప్రజెంట్, కానీ అది వాడట్లేదు. అయితే ఇది ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ దేనికోసము అని అంటే
నేను దీనికి ఉన్న ఊఫర్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఊఫర్ కనెక్షన్, ఇప్పుడు దీంట్లో ఊఫర్ ఉంటుంది కదా, దీని ఊఫర్ కనెక్షన్ ఏం చేసిన అంటే బయటికి తీసుకున్నాను. ఇట్లా ఎక్స్ట్రాగా బయటికి తీసుకొని నేను ఏం చేసిన అంటే ఇట్లా ఆన్ ఆఫ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఇది పైన కొంటేనేమో దీంట్లో వస్తుంది, కింది కంటేనేమో దీని అవుట్పుట్ తీసుకొని దీనికి కనెక్ట్ చేసిన. ఇది 1000 watts 12 inches కార్లో యూజ్ చేసే ఊఫర్. ఇది మీరు అంతా జనరల్గా మీరు కార్లో యూజ్ చేసేటప్పుడు చూసుంటారు కదా. ఇప్పుడు దీన్ని ఆన్ చేసినప్పుడు దీని సౌండ్ వస్తుంది చూడు, అసలు మీరు అన్నట్టుగానే థియేటర్లో అంటే అంత పాంపో లేకపోయినా సరే ఇంట్లో వాడితే ఎట్లా ఉంటుంది అనేది ఫుల్ సాటిస్ఫై ఖచ్చితంగా అవుతారు, నేను గ్యారెంటీ. ఎందుకంటే నేను ఇది ఖచ్చితంగా 5 years నుంచి యూజ్ చేస్తున్నా, ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను 2019లో ఏదైతే మంచి అంటే 160 నుంచి 200 watts సంబంధించిన సౌండ్ సిస్టమ్ కొందామని చెప్పేసి అనుకోకుండా ఇది నేను ఒక్కసారి కాన్ఫిగర్ చేసి చూస్తే నాకు ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇప్పుడు ఇది నా దగ్గర ఆల్రెడీ అంతకుముందు నుంచే 2017 నుంచే ఉండే కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కనెక్ట్ చేస్తే నాకు సౌండ్ సిస్టమ్ మొత్తానికి మర్చిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు అట్లా అనిపించింది కాబట్టి అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే దీనికి ఇక్కడ సౌండ్ ఆగిపోయి ఊఫర్ సౌండ్ ఆగిపోయి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు. అంటే మీకు ఇక్కడ ఇంతకుముందు వచ్చిన డుబ్ అనేది ఇప్పుడు ఇక్కడ పెద్దగా అయిపోయింది. అంటే బేస్ అనేది క్లారిటీగా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు నేను సౌండ్ పెంచుతున్నాను చూడండి. జస్ట్ కొంచెం పెంచగానే మీకు ఇంత సౌండ్ వస్తుంది. యాక్చువల్గా ఇంకోటి మళ్ళీ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సౌండ్ అన్నట్టు. ఇప్పుడు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రియల్ ఫీల్ అంటే ఇప్పుడు ఇది వాడుతున్నప్పుడు మనకు సౌండ్ ఎట్లుంటుంది అంటే మనకు 2nd or 3rd గల్లీలో ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ డీజే పెడితే మనకి ఇంట్లో ఎటువంటి బేస్ వినిపిస్తుందో సేమ్ ఇప్పుడు ఇది వాడుతున్నప్పుడు మన పక్కింటి వాళ్ళకి కానీ కొంచెం డిస్టెన్స్లో మన ఇంటి బయటకు వచ్చినప్పుడు సేమ్ ఇదే సౌండ్ బయటకు అట్లా వినిపిస్తుంది. అంటే అంత పర్ఫెక్ట్ సౌండ్ వస్తున్నట్టు. సో ఇది నేను వాడేది కూడా JBL ఒరిజినల్ JBL 1000 wattsది. సో ఇది దీనికి సప్లై చేసింది అంతే. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వాడలేదు. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్న పాత దానికి నేను ఇది ఒక్కటి మధ్యలో యాడ్ చేస్తే ఇక్కడ ఇంకోటి కూడా నేను ఏం చేసిన అంటే దీంట్లో ఏం లేదు, జస్ట్ ఇన్పుట్ ఒకటే పెట్టినా, ఇంకా వేరే ఏం వాడలేదు. ఓన్లీ దీనికోసం మాత్రమే ఇన్పుట్ ఒకటి ఇచ్చేసాను. దీనికి మళ్ళీ అవుట్పుట్ స్పీకర్స్ వాడుకోవచ్చు, ఇది పనిచేస్తే ఎప్పటిలాగా. కాకపోతే నేను దీని ఏం చేసిన దీని నుంచే కనెక్షన్ ఇచ్చుకున్నా. సో స్పీకర్ అవుట్పుట్ ఎప్పటిలాగా దీని నుంచే ఉంది. ఓన్లీ ఊఫర్కి మాత్రమే ఇక్కడ తీసుకొని ఊఫర్కి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసిన. ఊఫర్ అని సపరేట్ ఏం లేదు, జస్ట్ ఒక స్పీకర్ ఇన్పుట్ దీనికి ఇచ్చేసి అవుట్పుట్ ఓన్లీ ఊఫర్ మాత్రమే తీసుకొని ఇది దీనికి ఇట్లా కనెక్షన్ ఇచ్చేసుకున్నాను ఇక్కడ. జస్ట్ ఇది ఇక్కడ ఇచ్చేసిన అంతే. ఇప్పుడు దీంట్లో వస్తుంది. ఇది ఖచ్చితంగా 100% పనిచేస్తుంది. అంటే ఈ కాన్ఫిగరేషన్ 100% పనిచేస్తుంది. సో ఇది వాడాలి, ఇది అంతా ఓకే బాగుంది సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం టీవీ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి కానీ లేకపోతే ఈ వాళ్ళకి అటు సైడ్ వాళ్ళకి కార్నర్లో ఖచ్చితంగా పెడితేనే సౌండ్ మాత్రం సూపర్గా వస్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఈ ప్లేస్లో పెట్టి యూజ్ చేశాను, ఇక్కడ కింద ప్లేస్లో పెట్టి యూజ్ చేశాను. కింద ప్లేస్లో పెడితే మాత్రం చాలా పర్ఫెక్ట్ సౌండ్ వచ్చింది. అసలు ఎట్లుందంటే ఒక థియేటర్ ఎఫెక్ట్లో ధన్ 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 అని ఎట్లా ఉంటుందో అట్లా వినిపించింది. అంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంత హెవీ సౌండ్ వచ్చింది అన్నట్టుగా వాళ్ళు నా దగ్గర అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇంట్లో మ్యూజిక్ ప్లే చేసి మా వాళ్ళని వాల్యూమ్ పెంచమని చెప్పి నేను కిందికి వెళ్ళి, అంటే కింద ఇప్పుడు నేను ప్రజెంట్ ఉండే 2nd floorలో కిందికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే నేను ఏదైతే పక్క గల్లీలో డీజే పెడితే ఎట్లా సౌండ్ వస్తుందో అది నేను విన్నా, ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను చెప్తాను. తక్కువ రేట్ ఇది నాకు వచ్చేసి 3000 ఏమో పడింది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇది వచ్చేసి సేమ్ 4500 ఉంది ఆన్లైన్లో. ఇప్పుడు నేను ఇంకోటి తీసుకోవాలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లోనే వాడుకుంటున్నా. నేను కార్ కోసం అని చెప్పేసి సోనీ తీసుకుందాం అనుకుంటున్నా. అది 1800 wattsది. సో ఇది అయితే సూపర్ అండి. ఇంకా మీకు ఖచ్చితంగా సోనీ టీవీ ఉండాలనేది ఏం లేదు. ఇది కూడా ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేసింది కూడా ఏం లేదు, మామూలుగా ఎటువంటి పిన్ ఏదైతే ఉంటుందో టీవీ నుంచి వచ్చేది ఇటువంటిది ఏదైతే ఉంటుందో అది మాత్రమే పెట్టినా. మీరు చూడండి, జస్ట్ వాల్యూమ్ 3-4లోనే ఉంది, ఇంతకు నుంచి ఎక్కువ ఏం లేదు. ఇక యాక్చువల్లీ ఇంకోటి ఇక్కడ బేస్ పగిలిపోతుంది, అంత సౌండ్ అవుతుంది. ఇది వీలైతే దీన్ని మనం తగ్గించుకుంటే ఇంకా తగ్గిపోతుంది.
దీన్ని ఆన్ చేస్తాను చూడండి డిఫరెన్స్. ఇప్పుడు దీనిలో ప్లే అవుతుంది, ఇక్కడ నాకు ఎయిర్ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దీనిలో ప్లే అవుతుంది. నేను ఇదే సౌండ్ మళ్ళీ ఇక్కడ పెంచుతాను. ఇక్కడ వచ్చేసి డుక్ డుక్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ వైర్లు వచ్చేసి దీనికి సంబంధించినవి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పి పెట్టుకున్నాను. ఇదేంటంటే దీనికి అవుట్పుట్ ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇంకా దీనికి ఏమో యాక్చువల్లీ ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లో వాడేది సేమ్ ఇది కూడా అట్లనే కాన్ఫిగర్ చేసుకున్నాను. నేను జస్ట్ అవుట్పుట్ చేసిన కానీ దీనికి ఏం స్విచ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇది నాకు ఆన్ ఆఫ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ప్లే చేసుకుంటా. ఇది వచ్చేసి నాకు ఊర్లో ఇంట్లో పెట్టుకోవడానికని, సో నేను వేరే పర్పస్ కోసం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింటి. ఇంట్లో నేను ఇది వాడేటప్పుడేమో ఇది ఆఫ్ చేసుకుంటా, అంటే అది వాడేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటా. ఇది ఇక్కడ వాడాలనుకుంటే మాత్రం ఇది ఆఫ్ చేసేస్తే దీంట్లో వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఇంతకుముందు నేను కార్లో ఎట్ ది సేమ్ టైం ఇంట్లో వాడేవాడిని, ఇప్పుడు కూడా నేను సేమ్ అదే వాడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇది ఆన్ ఆఫ్ దానికోసమే పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసే వరకు ఇక్కడ స్టార్ట్ అయింది. సో మీరు పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటిది మీరు ఇంట్లో ఉంటే బయటకు తీసుకోండి, ఇది తీసేసి ఇది పనిచేసేటట్టు ఉంటే ఏందన్నది ఏం లేదు, జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేది. ఈ అవుట్పుట్ కూడా నేను ఒక్కసారి చూపిస్తాను మీకు ఇక్కడ వెనక. కనిపిస్తలేదు కదా. సో టీవీ నుంచి వచ్చిన ఇక్కడ పెట్టాను, ఇదేమో అవుట్పుట్. ఈ అవుట్పుట్లో వచ్చేసి నాకు మల్టిపుల్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏంటంటే నేను స్పీకర్స్కి కనెక్షన్ ఇచ్చుకున్నా, సరౌండింగ్ స్పీకర్స్కి కనెక్షన్ ఇచ్చిన. ఈ సరౌండింగ్ స్పీకర్స్ కూడా మీరు ఇంకో ఇదే విషయంలో నేను ఇంకోటి కవర్ చేస్తా. ఏంటంటే సరౌండింగ్ స్పీకర్స్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నా. ఇది స్పీకర్ యాక్చువల్గా ఇది ఏంటంటే కార్ స్పీకరు, అంటే కార్లో నార్మల్ వోకల్ వచ్చే స్పీకర్స్ ఉంటాయి కదా, అంటే బేస్ రానివి, అవి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. నేను కనపడకూడదు అని చెప్పేసి ఇక్కడ పెట్టినా. సో మీరు కార్లో ఏదైనా స్పీకర్స్ తీసేసినప్పుడు వాళ్ళకి ఇవ్వకండి. చాలా వరకు అయితే వాళ్ళ దగ్గర నేను స్క్రాప్గా చూసిన, సో ఆ స్పీకర్స్ ఇట్లా వాడుకోవచ్చు. మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఆయన కనెక్షన్ చేసిన ఇక్కడ నుంచి తీసుకొని పోయిన సపరేట్గా నేను ఇక్కడ కింద పెట్టినా, ఇక్కడ నుంచి సపరేట్గా తీసుకొని పోయి అక్కడ కాన్ఫిగర్ చేశాను. సో మీకు మెయిన్ ఇంటెన్షన్ చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఇలాంటిది ఉన్నప్పుడు చాలా మంది ఓఎల్ఎక్స్లో అక్కడిక్కడ పెట్టేసి లేదంటే బయట సేల్ చేసి వస్తున్నారు కాబట్టి మీరు అదేం సేమ్ సేల్ చేయకండి. అంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే ఒకటికి మంచిది ఊఫర్ తీసుకున్నప్పుడు పాత ఇంకా అట్లనే వదిలేస్తుంటారు కదా, అట్లా వదిలేకుండా ఏం చేయొచ్చు అంటే మీరు వేరే కంప్యూటర్ రూమ్ అని చెప్పేసి లేకపోతే ఏదైనా రూమ్లో బెడ్రూమ్లో ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇటువంటి బయటికి తీయండి. తీసి జస్ట్ ఇది ఒకటి తీసుకోండి. ఇది జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ 4500లో సోనీలో దొరుకుతుంది, జేబీఎల్లో కూడా ఇంచుమించు సేమే ఉంటుంది. జేబీఎల్ కానీ సోనీ కానీ పైనర్ కానీ ఏదైనా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఎక్స్ట్రా తీసుకోవాల్సింది ఇదొకటి తీసుకోండి. ఇదేమో విత్ బాక్సే ట్రై చేయండి, లేకపోతే మీరు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ తెలుగు స్టేట్స్ అంటేనేమో హైదరాబాద్ దొరుకుతుంది, ఇంకా లేదు ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ అంటేనేమో ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్లో ఖచ్చితంగా 100% దొరుకుతుంది. రెగ్యులర్ మనకు ఎఫ్ఎం పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉన్నది ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఇది తీసుకొని టీవీ నుంచి దీనికి పెట్టి టీవీ నుంచి దీనికి పెట్టేసి దీని నుంచి దీనికి ఇచ్చేసుకుంటే ఇది జస్ట్ వాల్యూమ్ ఇంక్రీజర్ అంతే. వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది, కాకపోతే దీంట్లో మినిమం బేస్ ఉంటుంది కాబట్టి ఆ బేస్ ఈ బేస్కి యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూమ్ పెంచి దీంట్లో వాల్యూమ్ బేస్ తగ్గించినా కూడా బేస్ తగ్గిపోతుంది. అయిపోయింది, బేస్ తగ్గిపోయింది. ఇక్కడ ఇది మాత్రం మ్యాక్సిమం పెట్టకండి, ఎందుకంటే ఇది పెట్టేస్తే వాయిస్ అనేది అంత క్లారిటీ ఉండదు, అంటే బేస్ అయినా సరే పగిలిపోతుంటుంది. ఇది మినిమం అంటే అట్లీస్ట్ మీడియం లెవెల్లో ఉండాలి. దీన్ని పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో ఇది మీడియంలో, ఈ వాల్యూమ్ కూడా మీడియం, అంటే ఇది మనం ఎంత సౌండ్ వాడుకుంటామో అంత పెట్టుకొని దీన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ ఇటువంటిది పెద్దగా ఉంటాయి, అంటే చాలా వరకు పెద్ద అంటే సిపియూ సైజ్లో ఉండే ఊఫర్లు ఉన్నా కూడా అది కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవి 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు ఊఫర్ ఉంటుంది. అది 12 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు ఊఫర్, అది కూడా బేస్ మంచిగా వస్తుంది కాబట్టి అటువంటి ఊఫర్కి ఇది ఒకటి యాడ్ చేయండి సరిపోతుంది. లేదు ఇంకా మంచి అవుట్పుట్ రావాలనుకుంటే మాత్రం దీని నుంచి ఇది ఓపెన్ చేసి చేసుకోవచ్చు. లేదా అనుకుంటే మెకానిక్ షాప్ దగ్గర తీసుకుపోయి దీంట్లో ఉన్న ఊఫర్ కనెక్షన్ నాకు జస్ట్ ఎక్స్టర్నల్కి ఇట్లా పిన్ ఇచ్చేసి బయటికి ఏంటంటే
ఇది ఫీమేల్ కనెక్షన్ పెట్టించేసి ఇది ఫీమేల్ పెట్టించుకోండి ఇలాంటిది పెట్టించేసి ఇంకా దీనికోటి మేల్ కనెక్టర్ తీసేసుకొని దీన్ని కనెక్షన్ చేసుకుంటే అయిపోతాయి ఇట్లా. లేదు పర్మనెంట్గా కావాలనుకుంటేమో జస్ట్ రెండు వైర్లు బయటకి ఇచ్చేసి దీన్ని కనెక్షన్ చేసేస్తే వర్క్ అయిపోతుంది. ఇది మహా అంటే ఇప్పుడు ఒక 5500, ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి 1200, 1500 ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఒక 6000 లోపు ఫుల్ సాటిస్ఫై అవుతారు. అంటే మీరు ఇది మాత్రం జస్ట్ ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఒక మంచి ఊఫర్ కొనాలంటే 20,000తో కంపేర్ చేసుకోవచ్చు, 100% కంపేర్ చేసుకోవచ్చు. నేను చెప్తాను, నేను 5 years నుంచి వాడుతాను. నేను ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో మోటరోలా బుక్ చేసుకుందామని చెప్పేసి 180 వాట్స్ది అది బుక్ చేసి యాడ్ చేసి పెట్టుకున్నా, అంటే బెస్ట్ డీల్ వచ్చినప్పుడు కొందామని చెప్పేసి అది క్యాన్సిల్ చేసేసుకుని ఇంకా అయిపోయింది కదా, ఇక అవసరం లేదని అనిపించింది. సో దిస్ ఈజ్ బెస్ట్ మై సజెషన్. మీరు ఖచ్చితంగా ఇలాంటి ఒకసారి ట్రై చేయండి, మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ అవ్వచ్చు, లేదనుకుంటే యాజ్ పర్ యువర్ ఐడియా. సో అదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి.